హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రధాని నమీబియా పర్యటన అండి. ఓకే, సో నమీబియా కంట్రీని విజిట్ చేయడం జరిగింది. సో 5 నేషన్ విజిట్ లో భాగంగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు, వృద్ధ ఏనుగు మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో మృతి చెందడం జరిగింది. దీని గురించి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూరోను స్వీకరించిన EU 21st కంట్రీ అండి. ఓకే, సో యూరోపియన్ యూనియన్ ఉంది కదా, సో పొలిటికల్ అండ్ ఎకనామికల్ గ్రూప్ ఉంది కదా, సో యూరోప్ కంట్రీస్ దాంట్లో సో ఈ EU కంట్రీ వచ్చేసి సో బల్గేరియా అండి. సో ఇది యూరోని స్వీకరించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాత్ యోజన, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఓకే, సో ఇన్సూరెన్స్ స్కీమ్, సో ఇది దీని గురించి చూద్దాం. సో పంజాబ్ లో స్టార్ట్ చేయడం జరిగింది, ఏంటి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులకు సంక్షేమ పథకాలకు ఒక కొత్త పోర్టల్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో రూపొందించడం జరిగింది. దీని గురించి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంక్ అండి. సో ర్యాంక్ లో సో తెలంగాణ ఏ ర్యాంక్ ఉంది, సో ఇండియా ర్యాంక్ ఎంత ఏంటి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో చట్ట సభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సు అండి. ఓకే, సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు IESA అనేది ఇండస్ట్రీస్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది 2025 కి అవార్డు రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ మేజర్ గా. సో మేజర్గా వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు సో 5 నేషన్ విజిట్ ఏంటి బ్రిక్స్ సమ్మిట్ అంటే 17th బ్రిక్స్ సమ్మిట్ ని. ఓకే, 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది మనకు? బ్రెజిల్లో జరుగుతుంది కదా, బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతుంది. ఓకే, సో ఈ సమ్మిట్ పార్ట్ లో వచ్చేసి ఒక 5 కంట్రీని విజిట్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఇందులో ఫస్ట్ విజిట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఘనా, సెకండ్ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో, థర్డ్ కంట్రీ వచ్చేసి అర్జెంటీనా, ఫోర్త్ వన్ వచ్చేసి బ్రెజిల్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నమీబియా అండి. ఓకే, ఈ 5 కంట్రీస్ ని విజిట్ చేయడం జరిగింది. బైలేటరల్ రిలేషన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకు 17th సెషన్ అనమాట. సో ఇక్కడ 17th సమ్మిట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ గురించి ఇంపార్టెన్స్ గురించి చర్చించడం జరిగింది. అదే విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. ఓకే, సో భద్రతా మండలిలో రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో వీటిలో మెంబర్షిప్ కోసం కృషి చేస్తున్నటువంటి కంట్రీస్ వచ్చేసి G4 అండి. సో ఈ G4 లో వచ్చేసి బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీ అండి. ఓకే, సో ఈ 4 కంట్రీస్ వీటి యొక్క యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. సో బయోలేటరల్ రిలేషన్స్ ఈ 5 కంట్రీస్ తో ఇంక్రీజ్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే ఈ 5 కంట్రీస్ లో 4 కంట్రీస్ వచ్చేసి మనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ ఈ 5 కంట్రీస్ లో మనకు అర్జెంటీనా ఒకటి ఇవ్వలేదు. సో రిమైనింగ్ ఈ 4 కంట్రీస్ వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆ కంట్రీస్ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చూసినట్లయితే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. సో ఓకే, ఈ ఘనా అనే నేమ్ ఉంది కదా, సో ఈ ఘనా కంట్రీ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి. ఓకే, సో ఇక్కడ కంట్రీ నేమ్ ఉంది ఈ అవార్డ్ లో కూడా. దెన్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు బ్రెజిల్ ఇవ్వడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విస్టా మిరాబిలిస్ అండి. ఓకే, సో ఇది అవార్డు అనేది నమీబియా ఇవ్వడం జరిగింది. సో ఓకే, నమీబియా ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. సో July 9th నిన్న అండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నమీబియాను విజిట్ చేయడం జరిగింది కదా, అక్కడ మనకు ఇండియాకు నమీబియాకు మధ్య బైలేటరల్ రిలేషన్స్. అసలు జాగ్రఫికల్ లొకేషన్ చూసినట్లయితే మనకు నమీబియా కంట్రీ ఎక్కడ ఉంది ఏంటి చూసినట్లయితే ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంది కదా, సో ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ లో సౌతర్న్ పార్ట్ లో ఉందండి. ఓకే, సౌతర్న్ పార్ట్ లో సౌత్ వెస్ట్ లో వచ్చేసి ఇక్కడ సో నమీబియా కంట్రీ ఉంది. సో ఈ నమీబియా కంట్రీ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి విండ్హోక్ అండి. ఓకే, సో దీని క్యాపిటల్ వచ్చేసి విండ్హోక్, ప్రెసిడెంట్ వచ్చేసి నెటుంబో అండి, ప్రెసిడెంట్ నెటుంబో. సో అనమాట. సో ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా అండి. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఆఫ్రికన్ కాంటినెంట్ ఏంటంటే ముడి సరుకు ఎగుమతిదారునుగా, ఎందుకంటే అక్కడ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ తక్కువ ఉండడము, సో పావర్టీ ఎక్కువ ఉండడము, సో ఇవన్నిటి కారణాల దృష్టిలో ప్రపంచంలో సో ముడి సరుకు ఎక్స్పోర్ట్ గా మెలిగిపోతుంది. సో విలువను సుస్థిరాభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి భారత ప్రధాని గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నమీబియాలో వచ్చేసి పార్లమెంట్ లో ప్రసంగించడం జరిగిందండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏంటంటే అభివృద్ధి, సమానత్వం, భాగస్వామ్యం గురించి భవిష్యత్తులో నిర్మించుకోవాలని సో మాట్లాడడం జరిగింది. ఆఫ్రికన్ కాంటినెంట్ వచ్చేసి మనకు ఏంటంటే 1200 crores అండి. ఓకే, 1200 crore డాలర్ సో వచ్చేసి సో మనకు బిజినెస్ ట్రేడ్ అనేది ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి
వచ్చేసి రక్షణ భద్రత రంగాల్లో సో ఇక్కడ కోఆపరేషన్ అనేది ఎక్కువగా అవసరం భవిష్యత్తులో అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. నమీబియా అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది కదా, ద ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ విల్ విచ్ ఇస్ ద మిరాబిలిస్ అనమాట. ఓకే, సో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు అందుకున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి పర్సన్ అండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే, సో బయోలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, నమీబియాకు ఇండియాకి మధ్య బయోలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక సాంస్కృతిక సంబంధాలని బలోపేతం అవడం జరిగింది. సో ఏంటంటే ఒక $80 crore అండి. ఓకే, $80 crore కి రీచ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బయోలేటరల్ రిలేషన్స్ వచ్చేసి డిజిటల్ టెక్నాలజీ, సో డిఫెన్స్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, క్రిటికల్ మినరల్స్ అండి. ఓకే, సో మనకు మేజర్గా ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేసి మినరల్స్ కి సో ఎక్కువ ఉంటాయి కదా, సోర్స్ ఆఫ్ మినరల్స్ కదా. సో ఇక్కడ క్రిటికల్ మినరల్స్ సో ఎక్కువ డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బయోలేటరల్ రిలేషన్స్ అండి, ఇండియాకి నమీబియాకు మధ్య జరిగినటువంటి బయోలేటరల్ రిలేషన్స్. అయితే వీటిలో వచ్చేసి నమీబియాకి యూపీఐ అండి. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ సిస్టమ్స్ అనమాట. సో మనకి ఇవి ఫోన్ పే, గూగుల్ పే ఉంటుంది కదా. సో ట్రాన్సాక్షన్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నటువంటి యూపీఐ సిస్టమ్ని మనము నమీబియాకి సో ఇవ్వబోతున్నాము. సో ఇవి నెక్స్ట్ ఇయర్ నుంచే ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుందండి నమీబియాలో. ఓకే, సో ఇది ఫస్ట్ కంట్రీ ఇట్లా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఇవి దీంట్లో వచ్చేసి నమీబియా జాయిన్ అవ్వాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ కూటమి అండి. ఓకే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి అనేది మనకు 2023లో ఫామ్ అవడం జరిగింది. 2023లో మనకి ఇండియా వచ్చేసి G20 సమ్మిట్ కి సో చైర్మన్షిప్ గా ఉండే. సో అప్పుడు ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ కోఆపరేషన్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో దీంట్లో నమీబియా సో మెంబర్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి ఇక్కడ నమీబియా పర్యటనలో భాగంగా ఇవన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి. ఓకే, సో అత్యంత వృద్ధ ఏనుగు ఎలిఫెంట్ అండి. సో ఇది మృతి చెందడం జరిగింది. దీని పేరు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, వత్సల అండి. ఓకే, సో ఇది వత్సల అనే ఏనుగు. సో దీని more than 100 years బతికి ఉండే. సో రీసెంట్ గా చనిపోవడం జరిగింది నిన్ననే. దీని ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో అండి, మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ లో. ఓకే, సో పన్నా టైగర్ రిజర్వ్ లో చనిపోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏజ్ అనమాట. సో ఏజ్ ఫ్యాక్టర్ ఇక్కడ more than 100 years ఉండే అనమాట. సో ఇది అయితే మన భారతదేశంలో వచ్చేసి మన భారత ప్రభుత్వము ప్రొటెక్షన్ ఎలిఫెంట్స్ కోసం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటివి అంటే ఇక్కడ చూసినట్లయితే IUCN రెడ్ లిస్ట్ లో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ లో వచ్చేసి ఎలిఫెంట్ అనేది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందండి. ఓకే, సో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ లో వచ్చేసి మనకు 5 షెడ్యూల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్లో సో ఎలిఫెంట్ ఉందండి. ఓకే, అంటే డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్. సో షెడ్యూల్ 1లో ఎక్కువ ఉంటుంది గ్రేటర్ దెన్ షెడ్యూల్ 2 అనమాట. సో ఓకే, ఇది ఈ విధంగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిటీస్ లో వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంది. సో ఇనిషియేటివ్స్. ఓకే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ లో వచ్చేసి మేజర్గా వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ విధంగా అయితే మనము ప్రాజెక్ట్ టైగర్ ను స్టార్ట్ చేసాము, సో అదే విధంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ కోసం కూడా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని 1992లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ దేర్ హ్యాబిటేట్స్ అండి. సో వాటి హ్యాబిటేట్స్ ని ప్రొటెక్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. అయితే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఓకే, ఎలిఫెంట్ రిజర్వ్స్ వచ్చేసి 33 ఉన్నాయి. ఎస్పెషల్ గా అంటే ఇండియా మొత్తంలో సో మనకు 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ లో ఓన్లీ 14 స్టేట్స్ లో మేజర్గా ఉన్నాయి. సో అవి చూసినట్లయితే ఏంటి పాపులేషన్ పరంగా హైయెస్ట్ ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏంటి అంటే మన భారతదేశంలో వచ్చేసి కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. కర్ణాటక, అస్సాం సెకండ్ ప్లేస్ లో ఉంది. కేరళ వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది. పాపులేషన్ ఎలిఫెంట్ పాపులేషన్ పరంగా ఉన్నటువంటి స్టేట్స్ అండి ఇవి. ఓకే, సో ఈ విధంగా ఎలిఫెంట్ గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లిస్ట్ లో ఉంది. సో ఇక్కడ మనకు పాపులేషన్ వైజ్ గా ఏంటి, సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్ లో తీసుకురావడం జరిగింది. పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్ లో ఉందండి. ఓకే, సో దీని పేరు వచ్చేసి వత్సల అండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సో యూరోను స్వీకరించిన 21వ దేశం బల్గేరియా అండి.
ఓకే. సో అయితే యూరో అంటే ఏంటి, అసలు యూరో అనేది ఒక కరెన్సీ అండి. అయితే యూరోపియన్ యూనియన్ అనేది ఒక గ్రూప్ ఉంది. సో మనకు ఆ గ్రూప్ లో ఏంటి చూసినట్లయితే ఆ గ్రూప్ ఏ విధంగా ఫామ్ అవడం జరిగింది ఏంటి చూడండి. సో EU అనేది యూరోపియన్ యూనియన్ అండి. సో యూరోప్ లో ఉన్నటువంటి కంట్రీస్ అండి. ఓకే, యూరోప్ కాంటినెంట్ ఉంది కదా, సో ఈ యూరోప్ ఖండంలో ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. ఓకే, సో ఆ గ్రూప్ అంటే ఏంటి, ఆ గ్రూప్ అనేది ఎప్పుడు అంటే 1993లో ఫామ్ అయిందండి. ఓకే, 1993లో ఫామ్ అవడం జరిగింది. సో మాస్ట్రిక్ ట్రీటీ ద్వారా సో ఈ ఒప్పందం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మాస్ట్రిక్ ఒప్పందం ద్వారా ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఫామ్ అవడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 27 దేశాలు ఉంటాయండి. అంటే ఇవి మొత్తం కూడా యూరోప్ లో ఏంటంటే రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి కోసం, ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ఏంటంటే కూటమిలాగా డెవలప్ అవ్వడం కోసం చేసినటువంటి గ్రూప్ ఇది యూరోపియన్ యూనియన్. సో ఇక్కడ 27 కంట్రీస్ ఉన్నాయండి యూరోపియన్ యూనియన్ లో. సో అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వీటి కరెన్సీ యూరో అండి. ఓకే, సో యూరో ఉండాలి అనేది ఇక్కడ అయితే ఇది మెయిన్ అనమాట. సో బట్ ఇక్కడ ఏంటంటే 27 కంట్రీస్ ఉన్నప్పటికీ ఓన్లీ టిల్ నౌ వచ్చేసి 20 కంట్రీస్ ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది యూరో కరెన్సీని. ఓకే, సో ఈ యూరో కరెన్సీని ఓన్లీ 20 కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి 21st కంట్రీ వచ్చేసి బల్గేరియా అండి. సో ఈ బల్గేరియా ఏం చేస్తుందంటే ట్రేడ్ పర్పస్ లో ఈ యూరో కరెన్సీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది 21st వన్ అనమాట. సో ఓకే, బల్గేరియా అనేది 21st వన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. EU ఎప్పుడు ఫామ్ అయింది 1993లో. సో దీంట్లో EUలో ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి 27, 21st వన్ వచ్చేసి బల్గేరియా అండి. అయితే మనకు ఇక్కడ బ్రిటన్ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ UK కదా, సో ఇక్కడ ఈ బ్రిటన్ అనేది ఎగ్జిట్ అయ్యింది. సో బ్రిటన్ అనేది ఎగ్జిట్ అవ్వడం జరిగింది. దేని నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 2020 నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అనేది అయిందండి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి, దీంట్లో లేదు, బ్రిటన్ అనేది పార్ట్ కాదు. ఓకే, సో ఇది అండి. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ యాన్యువల్ సెషన్స్ అనేవి జరుగుతాయి కదా. ఈ యాన్యువల్ సెషన్స్ లో వచ్చేసి 2025 ఈ సంవత్సరానికి వచ్చేసి డెన్మార్క్ అండి. ఓకే, సో డెన్మార్క్ అనేది ప్రెసిడెంట్షిప్ ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ముఖ్యమంత్రి సహాత్ యోజన. ఓకే, ఇక్కడ ముఖ్యమంత్రి సహాత్ యోజన న్యూస్ లో ఎందుకు ఉందంటే ఇక్కడ ఈ పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకు ఈ స్కీమ్ అనౌన్స్ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందండి. సో వచ్చేసి అందువల్ల ఇక్కడ ముఖ్యమంత్రి సహాత్ యోజన అనే స్కీమ్ న్యూస్ లో ఉంది. ఇక్కడ భగవంత్ మాన్ సింగ్ అనమాట. ఓకే, ఇక్కడ భగవంత్ మాన్ సింగ్ చెప్పడం జరిగింది పంజాబ్ లో. ఎస్పెషల్లీ ఈ స్కీమ్ ఏ స్టేట్ లో అంటే పంజాబ్ అండి. అయితే ఏంటి ఈ స్కీమ్ యొక్క విషయం ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత, ఒక 10 lakhs వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం అనేది సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, సో అలాగండి. ఓకే, ఆరోగ్యశ్రీ లాగే, సో ఇలా ఆరోగ్యశ్రీ లాగే ఇక్కడ పంజాబ్ లో ముఖ్యమంత్రి సహాత్ యోజన అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. అది మనకు 2025లో అక్టోబర్ 2025 నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి ఆ పంజాబ్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగిందండి. ఇది అయితే సేమ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆయుష్మాన్ భారత్ ఉంటుంది కదా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాగే ఆయుష్మాన్ భారత్ లో వచ్చేసి మనకు 2 ఉంటాయండి. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఒకటి ఉంటుంది, దెన్ నెక్స్ట్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ఓకే, సో 2 పార్ట్స్ ఉంటాయండి ఆయుష్మాన్ భారత్ లో. అయితే ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏం చేస్తాయంటే ఇక్కడ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తాయి. ప్రైమరీ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ ప్రివెంటివ్స్ అండ్ ప్రమోటివ్స్, క్యూరేటివ్ సర్వీసెస్ అండి. ఇక్కడ సర్వీసెస్ అన్ని చేస్తాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో. అదేవిధంగా ఇక్కడ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వచ్చేసి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రైమరీ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఉండదండి, సెకండరీ అండ్ టెర్షరీ మెడికల్ కేర్ మాత్రమే ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండరీ అండ్ టెర్షరీకి మెడికల్ కేర్ కి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు పంజాబ్ లోని సో ఈ స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే మనకు PMJY అంటే జన్ ఆరోగ్య యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2018 సెప్టెంబర్ 2, 23rd రోజు ఏంటంటే జార్ఖండ్ లో స్టార్ట్ చేశారండి. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ కదా, అక్కడ స్టార్ట్ చేశారు. ఓకే, సో దీని స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 5 లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా అనేది వర్తిస్తుంది. ఇది మన తెలంగాణలో ఇలాగే సిమిలర్ గా ఉన్నటువంటి స్కీమ్ గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యశ్రీ అండి ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి
హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఎప్పుడు ఏ రోజుని హెల్త్ డేగా కండక్ట్ చేస్తుంది, ఓకే, వరల్డ్ హెల్త్ డేగా కండక్ట్ చేస్తుంది అంటే సో April 7th రోజు ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తుంది. అయితే 2025 నాటికి ఈ సంవత్సరానికి థీమ్ ఏంటి అంటే హెల్తీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అండి. ఓకే, సో ఇది అండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ పథకాలకు కొత్త పోర్టల్ అండి. ఇక్కడ పోర్టల్ చేంజ్ అవ్వడం జరిగింది, దివ్యాంగులకి పోర్టల్ చేంజ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పథకాల కోసం. అయితే ఎవరు స్టార్ట్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి పోర్టల్ ఏంటి, సో ఇప్పుడు స్టార్ట్ చేసే పోర్టల్ ఏంటంటే గ్రాంట్స్ MSJ.gov.in వచ్చేసి దీని ప్లేస్ లో గ్రాంట్స్ డెవలప్మెంట్ .gov.in. సో ఈ రెండు పోర్టల్స్, ఇది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్ అనమాట. సో చేంజ్ చేశారు ఇక్కడ ఈ పోర్టల్స్. ఎందుకంటే దీన్ దయాళ్ దివ్యాంగ పునరావాస పథకం అనమాట, DDRS. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ దివ్యాంగ పునరావాస కేంద్రాలు. ఓకే, ఈ రెండు ప్లేస్ వీటిని సో క్రమబద్ధీకరించడానికి సో ఇలా పోర్టల్ అనేది చేంజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది అబ్జర్వ్ చేయండి, న్యూస్ లో ఉంది. అయితే మనకి ఇక్కడ దివ్యాంగులు న్యూస్ లో ఉన్నారు కదా, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఇంపార్టెంట్. సో వీళ్ళ యొక్క పాపులేషన్ ఎంత ఉంది మనకు 2011 సెన్సెస్ ప్రకారము సో ఎంతమంది ఉన్నారు, మన టోటల్ పాపులేషన్ లో వచ్చేసి 2.21% ఉన్నారు. ఓకే, అప్పుడు వచ్చేసి మనకి ఎంత, సో 121 crore ఉన్నారు కదా. సో 2011 సెన్సెస్ ప్రకారం మన భారతదేశ జనాభా అందులో వచ్చేసి 2.68 crore అనమాట. ఓకే, 2.6 crore పాపులేషన్ అనేది దివ్యాంగులు ఉన్నారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. అయితే మేల్ ఎక్కువ, ఫీమేల్ వచ్చేసి మేల్ అనేది సో మేల్ వచ్చేసి 56%, ఫీమేల్ వచ్చేసి 44% అనేది. అంటే ఇక్కడ మేల్ పాపులేషన్ దివ్యాంగులు ఎక్కువ ఉన్నారు. ద నెక్స్ట్ వచ్చేసి రూరల్ వచ్చేసి 69, ఓకే, అర్బన్ వచ్చేసి 31 అండి. ఓకే, సో రూరల్ ఎక్కువ ఉన్నారు. ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ద మనకు ఒక చట్టం ఉంది కదా, సో ఆ చట్టం వచ్చేసి రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అండి. 1986 లో ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. బట్ 2016 లో అమెండ్ చేయడం జరిగింది. అంటే 40% డిజబిలిటీ ఉంటే వీళ్ళకు సదరన్ సర్టిఫికేట్ వస్తుందండి. ఓకే, సో ఈ సర్టిఫికేట్స్ ద్వారా సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు ఏవైతే పథకాలు కానీ స్కీమ్స్ కానీ అప్లికేబిలిటీ ఉంటుందో సో అవన్నీ కూడా 40% డిజబిలిటీ గుర్తించడం జరిగింది. సో 1986 చట్టం ద్వారా. అయితే ఇప్పుడు ఈ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ అమెండ్ చేసినప్పుడు ఏం చేశారంటే సో ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్ట్ లో ఓన్లీ 7 kinds ఆఫ్ డిసీజ్ ఉంటుంటాయండి, 7 kinds ఆఫ్ డిజబిలిటీస్ ఉంటుండే. బట్ ఈ చట్టం ద్వారా 2016 లో వచ్చినటువంటి చట్టం ద్వారా ఏంటంటే 21 కి ఇంక్రీజ్ చేశారండి. ఓకే, సో 21 కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అవి ఈ విధంగా అండి. ఓకే, లోకోమోటర్ డిజబిలిటీ సో ఇలాంటివన్నీ కూడా సో దీంట్లో చేర్చడం జరిగింది. ఓకే, ఈ విధంగా 21 చేర్చడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వ్యాపార వాతావరణ ర్యాంకులు అండి. సో ఓకే, మనకు ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏ స్టేట్ అయితే ఇండియాలో ఏ స్టేట్ అయితే బిజినెస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందో సో ఆ పారామీటర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంక్ లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 4th ర్యాంక్ ఇవ్వడం జరిగింది, తెలంగాణకు వచ్చేసి 7th ర్యాంక్ అండి. ఈ ర్యాంక్స్ గుర్తు పెట్టుకోండి. సో ఎవరిచ్చారు ఈ ర్యాంక్ అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనియన్ అండి. ఓకే, సో ఇవ్వడం జరిగింది 2025 నుంచి 29 నాటికి. అంటే ఫ్యూచర్ ని కూడా ప్రిడిక్ట్ చేసి ఏ స్టేట్ లో ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ గవర్నమెంట్ కానీ ఓకే ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది ఏంటి, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని స్కోర్లు ఇచ్చి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి తమిళనాడు ఉంది, తమిళనాడు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది, గుజరాత్ 2nd, మహారాష్ట్ర వచ్చేసి 3rd ప్లేస్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ 4th వన్ అండి. ఆంధ్రప్రదేశ్ తో పాటు 4th ప్లేస్ లో ఉన్నటువంటి కర్ణాటక ఉంది, ఢిల్లీలో ఉంది. అబ్జర్వ్ చేయండి. సో 4th ర్యాంక్ అవి. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి 7th వన్ అండి. ఓకే, సో ఇది ఎవరు రిలీజ్ చేశారు? ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనియన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ కానీ అండ్ పొలిటికల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ సో ఇవన్నీ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి సో ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనిట్ అనేది సో ఈ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఏపీ 4th ప్లేస్ లో ఉంది, తెలంగాణ 7th ప్లేస్ లో ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో చట్టసభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సు అండి. ఓకే, సో ఇది నేషనల్ లెవెల్ అనమాట. సో నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ? సో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు వచ్చేసి సెప్టెంబర్లో అండి, సెప్టెంబర్ 14, 15లో వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో సో ఇక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎవరంటే పార్లమెంట్ మీద విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈ సదస్సు వస్తుందని చెప్పేసి స్పీకర్
అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ వచ్చేసి అయ్యన్న పాత్రుడు గారు. సో వీరు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ అని, సో ఈ కమిటీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమిటీస్ ఉంటాయి కదా, సో మహిళా శిశు సంక్షేమ కమిటీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న కమిటీలు కానీ వాళ్ళ చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్లో సో ఒక 500 మెంబర్స్ అటెండ్ అవుతారండి ఈ తిరుపతి సెషన్ కి. ఓకే, సో ఇది ఇక్కడ ఉమెన్ యొక్క ఏంటంటే వాళ్ళ చట్టసభలలో ఏ విధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా డిస్కషన్స్ అనేవి ఇక్కడ చేస్తారు. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణకు ఏంటంటే ఐఈఎస్ఏ అనమాట. ఓకే, ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో 2025కి ఇక్కడ చూడండి. సో ఐఈఎస్ఏ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది సో ఈ సంవత్సరం 2025కి తెలంగాణకు రావడం జరిగిందండి. ఓకే, సో ఎందుకు రీజన్ ఏంటంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, బ్యాటరీ తయారీలో వచ్చేసి మన తెలంగాణ స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. సో అందువల్ల సో ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, ఎక్కడిచ్చారు ఏంటంటే ఇండియాస్ ఎనర్జీ స్టోరేజ్ వీక్ అనేది సో 2025 ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఢిల్లీలో జరుగుతుందండి. సో ఈ 11th సెషన్ అండి, యాన్యువల్ సెషన్స్ జరుగుతాయి కదా, సో ఈ ప్రోగ్రామ్ అనేది 11th సెషన్ లో సో మనకు తెలంగాణకు అవార్డు రావడం జరిగింది 2025 ఇయర్ కి. ఓకే, సో ఏంటంటే ఎందుకు రావడం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ సో క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ తెలంగాణ ప్రభుత్వం సో ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ సో ఈ విధంగా కొన్ని స్కీమ్స్ సోలార్ ఎనర్జీ ప్రమోషన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, సో వీటికి గాను మనకు ఈ భారత ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ.